నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత 5 ఏళ్ల కాలంలో వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించిన జగన్, దీనిపై చర్చకు రావాలని సవాల్ విసిరిన మంత్రి సత్యకుమార్ యాదవ్. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటాం, లేకుంటే పదవులకు రాజీనామా చేస్తానన్న పల్లా శ్రీనివాసరావు. ఉక్కు ప్రైవేటీకరణ ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచండి, సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన సిపిఐ రామకృష్ణ. విద్యార్థులకు యోగాను తప్పనిసరి చేయాలి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే చినరాజప్ప. రాష్ట్రంలో వైద్య రంగాన్ని వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో నిర్మించిన వైద్య కళాశాలను జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందిస్తున్న సేవలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోనే సగానికి పైగా వైద్యులు సిబ్బంది కొరత ఉందని, నెలలుగా జీతాలు ఇవ్వలేదని విమర్శించారు. ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టారని మండిపడ్డారు. అలాంటి జగన్ నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం గురువింద గింజ సామెతలా ఉందని విమర్శించారు. బెంగళూరు నుండి చుట్టపు చూపుగా వచ్చి జైల్లో తన వారిని కలిసి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని జగన్ ఫ్యాషన్ గా పెట్టుకున్నారన్నారు. ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినా అతనిలో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో చేపట్టిన పథకాలపై బహిరంగ చర్చకు రావాలని జగన్ కు మంత్రి సత్యకుమార్ సవాల్ విసిరారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. మౌలిక సదుపాయాల కల్పన చేయాలనే ఆలోచన గతంలో ప్రభుత్వానికి వచ్చినట్టు లేదు. కొన్ని సంవత్సరాలుగా ఆసుపత్రి భవనం అలాగే ఉండిపోయింది. 5 సంవత్సరాల సమయం సరిపోయినట్టు లేదు. ఎప్పుడూ బాకా ఊదడం, గొప్పలు చెప్పుకోవడం, జీరో వేకెన్సీ పాలసీని తీసుకొచ్చాం. ఈ రాష్ట్రంలో వైద్య సిబ్బంది కొరత లేదు, అనుమతి సిబ్బంది కొరత అసలే లేదు అని వింటూ ఉంటే నిజమే అనుకున్నా నేను. ఇవాళ ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇదే ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం జీజీహెచ్లో 304 డాక్టర్ వైద్య సిబ్బంది ఉండాల్సి ఉంటే 180 మంది మాత్రమే ఉన్నారు. అంటే దాన్ని బట్టి ఎంత కొరత చూసుకోండి. 124 మంది సిబ్బంది కొరత ఉంది. మరీ ఆశ్చర్యకరంగా ఇక్కడ ఇటీవల ఆసుపత్రి కూడా 2వ సంవత్సరం నడుస్తుంది. కళాశాల కూడా, వైద్య కళాశాల కూడా నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. నేను రాజమండ్రిలో కూడా ఒక మెడికల్ కాలేజ్ తెచ్చేశాను, పేద విద్యార్థులకు వైద్య విద్య అందిస్తున్నాను అని. ఇక్కడ కొరతలు చూస్తే సూపర్ స్పెషాలిటీలో 95 శాంక్షన్ స్ట్రెంత్ ఉంటే 88 వేకెన్సీలు ఉన్నాయి. ఇటువంటి వైద్య సిబ్బంది లేకుండా, ప్రొఫెసర్లు లేకుండా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకుండా, ఫ్యాకల్టీ లేకుండా, ట్యూటర్స్ లేకుండా, ఎస్ఆర్లు లేకుండా ఏ విధంగా వైద్య విద్య బోధన చేయాలనో మరి ఆయనకే తెలియాలి. ఫ్యాకల్టీ లేకుండా ఏ రకంగా చదువు చెప్తున్నారో అర్థం కాదు. పోనీ మౌలిక సదుపాయాల కల్పన ఉందా? 5 ఏళ్లుగా ఇప్పటికీ పూర్తి చేయలేక. పోనీ కేంద్ర ప్రభుత్వం నిధులు కొరత ఏమన్నా ఉందా? కేంద్ర ప్రభుత్వం దీనికి నిధులు ఇచ్చింది. శాఖీ సెంట్రల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద, ఇన్వెస్ట్మెంట్ కింద నిధులు ఇచ్చింది. రాష్ట్రం నుంచి కాస్త వాటా కలిపి పూర్తి చేయాల్సిన బాధ్యత అంత బాధ్యతారాహిత్యంగా ఉంటూ ఇవాళ ప్రతిరోజు ప్రభుత్వం మారిన రోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారిని టార్గెట్గా చేసుకుని ఆరోగ్య రంగంలో ఆయన ఏందో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాను, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తా ఉంది. ఇదేనా? 304 మందికి దగ్గర 60% భర్తీలు చేయకపోవడమేనా మీరు చెప్తున్న విప్లవాత్మకమైన మార్పులు? 95 మంది సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఉండాల్సిన చోట 7 మందిని మాత్రమే నియమించి 88 మంది ఖాళీలు పెట్టడమేనా మీరు చెప్తున్న విప్లవాత్మకమైన మార్పులు? మౌలిక సదుపాయాల కల్పన చేయకుండా, విద్యార్థులకు బోధించడానికి సిబ్బంది లేకుండా, వైద్య సిబ్బంది లేకుండా, ప్రొఫెసర్లు లేకుండా, వాళ్ళ మానాన్ని వాళ్ళకి దారికి వదిలేసి వాళ్ళ జీవితంతో ఆడుకోవడమేనా మీరు చెప్పిన విప్లవాత్మకమైన మార్పులు? మౌలిక సదుపాయాల కల్పన చేయకుండా, అమ్మాయిలు ఉండడానికి హాస్టళ్ల నిర్మాణం చేయకుండా, టాయిలెట్లు కట్టకుండా వాళ్ళు ఏ రకంగా చదువుకోవాలి? ఇదేనా మీరు చెప్తున్న విప్లవాత్మకమైన మార్పులు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక సహకారాన్ని అందిస్తుందని, ప్లాంట్ ను కాపాడుకుంటామని విశాఖ ఎంపీ భరత్ స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ కూర్మన్నపాలెంలో పోరాట కమిటీ చేస్తున్న నిరసన శిబిరం వద్దకు ఎంపీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు వచ్చి కమిటీ నాయకులతో చర్చించారు.
ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ సమస్యలపై ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చర్చించామని, కేంద్ర ఉక్కు మంత్రి స్టీల్ ప్లాంట్ పై సానుకూలంగా ఉన్నారని, స్టీల్ ప్లాంట్ లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, మరో 10 రోజులలో స్టీల్ ప్లాంట్ కు కేంద్రం సహకారం అందుతుందని పేర్కొన్నారు. అయితే అందరం దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించాల్సి ఉంటుందని వెల్లడించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ సమస్య తన సమస్య అని, ముఖ్యమంత్రి నేరుగా ఢిల్లీలో సమస్య పరిష్కారం కోసం చర్చిస్తున్నారని తెలిపారు. ప్లాంట్ ను రక్షించుకోలేకపోతే పదవికి రాజీనామా చేసి ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు కార్మిక సంఘాల నాయకులు, భూ నిర్వాసితులతో చర్చించిన ఎంపీ, ఎమ్మెల్యేలు పోరాటానికి తాము తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ వారి దగ్గరికి మేము రావడం జరిగింది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితిని చూసిన తర్వాత, దానికి ఎక్కువ మంది కార్మికులు అంటే ప్లాంట్లో ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులు చూసిన తర్వాత కార్మికులు, నిర్వాసితులందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఏదో విధంగా మనం రివైవ్ చేయాలి, పునరుద్ధరించాలి అనే డిమాండ్ ఎప్పటి నుంచో నడుస్తుంది. మొన్న స్టీల్ మంత్రి గారు వచ్చారు, వారు ఒక భరోసా కల్పించారు. అయితే ఆర్థిక పరమైనటువంటి సహాయం అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నమ్మకం ఖచ్చితంగా మనకు అందుతుందని మాకు నమ్మకం వచ్చిన తర్వాత వీళ్ళకి కార్మికులందరికీ కూడా భరోసా కల్పించడానికి ఇక్కడికి వచ్చామని చెప్పి తెలియజేస్తున్నాం. మొన్న జరిగిన సంఘటన తర్వాత పల్లగారు నేను కూడా మాట్లాడి, స్టీల్ ప్లాంట్లో అనేక కారణాల వల్ల స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్స్ తగ్గిపోవడం, ఒక ఫర్నేస్ షట్ డౌన్ అవడం వల్ల ఇక్కడ అందరూ ఆందోళన చెందుతున్నారు. మనం దానికి భరోసా చెప్పాలి, ఒక రెస్పాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు రావడం జరిగింది. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కేంద్ర ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా కలవడం జరిగింది. అయితే స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడినప్పుడు నాకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే గతంలో కూడా గత 2-3 నెలలుగా కేంద్రంలో స్టీల్ మంత్రి, మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏ లెవెల్లో మాట్లాడుతున్నారు దీని మీద నాకు ప్రతిసారి అప్డేట్ వస్తూ వచ్చింది. ఆవిడ కూడా అదే చెప్పారు, డిస్కషన్స్ హై లెవెల్లో అందరి మధ్యలో జరుగుతున్నాయి. ఈ డిస్కషన్స్ అన్ని కంక్లూజన్కి వచ్చి ఏదో ఒక డిసిషన్కి త్వరలో రాబోతున్నామని ఒక ఇండికేషన్ కూడా ఇచ్చారు. అది ఏంటి అనేది టైం చెప్తుంది కాబట్టి దానికోసం మేము కూడా ఎదురు చూస్తున్నాము. ఇక్కడ వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళ వేరే సూచనలన్నీ విన్నాము. భవిష్యత్తులో ఏదో ఒక రిలీఫ్ ప్యాకేజ్ వస్తుందని ఆప్టిమిస్టిక్గా ఉన్నాము. వచ్చిన తర్వాత కూడా స్టీల్ ప్లాంట్ని బాగా పనిచేసే విధంగా కార్మికులందరూ రెడీగా ఉన్నారు. పై లెవెల్లో ప్రొక్యూర్మెంట్లో, ఆపరేషన్స్లో, గవర్నెన్స్లో తప్పులు ఉండకుండా, ఫ్రాడ్ జరగకుండా రివ్యూ మీటింగ్స్ కూడా మమ్మల్ని పెట్టమని అడిగారు. తప్పకుండా కుదిరినంత వరకు మేము కూడా రివ్యూ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేసి స్టీల్ ప్లాంట్ సక్రమంగా వచ్చేటట్టు, దాని తర్వాత మిగతా కొన్ని పాయింట్స్ స్ట్రాటజిక్గా నాకు ఎన్ని చిన్న పాయింట్స్ చెప్పారు. అన్ని పాయింట్స్ దాని ఇంపార్టెన్స్ బట్టి టేకప్ చేస్తాము అండ్ వీల్ వర్క్ టువర్డ్స్ రివైవింగ్ ద స్టీల్ ప్లాంట్. లేదండి, అంటే వాళ్ళు ఏంటంటే 2 ఫర్నెస్ల నుంచి ఇప్పుడు ఒక ఫర్నెస్కి వచ్చినప్పుడు ఏ డైరెక్షన్లో వెళ్తుందని ఆందోళన ఫీల్ అవడంలో తప్పు లేదు. కానీ కేంద్రంలో మంత్రులు మాకు ఇచ్చే అష్యూరెన్స్ బట్టి మాకేంటంటే తప్పకుండా నమ్మకం వస్తుంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ తాలూకా మినిస్టర్, స్టీల్ మినిస్టర్ గారు ఇది ఛాలెంజ్గా తీసుకుని రివైవ్ చేయాలనే తపనలో డే 1 నుంచి ఉన్నారు. అదే కమిట్మెంట్తో వచ్చారు. మొన్న మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పారు. కాబట్టి నేను ఏదో సపోర్ట్ ఇస్తాను అని అంటున్నారు, మళ్ళీ అంటున్నారు. వచ్చిన తర్వాత మీరు ప్రొడక్షన్ తీసి చూపించాలంటున్నారు. దానికి అనుగుణంగానే ఇక్కడ మెసేజ్ కూడా వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఆ నంబర్ అనేది మేనేజ్మెంటు, గవర్నమెంట్ కూర్చుని డిసైడ్ చేయాలండి. మనం రాసుకుని ఏదన్నా కావాలని అడగచ్చు, అది మనం పక్కగా బ్యాకప్ చేసుకుని చూపించాలి. అది వీళ్ళు చూపిస్తారు. దాని తర్వాత కేంద్ర మంత్రి కూడా దాన్ని ఇవాల్యుయేట్ చేసి డిసిషన్ వస్తారు. దాన్ని బట్టి ముందుకెళ్తారు. ఇలా ఈజీగా చాలామంది చాలా కామెంట్స్ చేస్తున్నారండి. ఆవేదన చెందిన వాళ్ళు బాధతో కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళ బాధను అర్థం చేసుకుంటున్నాము. వాళ్ళు ఏంటంటే రకరకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఓవరాల్ మన అందరిది ఒకటే గోల్ ఏంటంటే స్టీల్ ప్లాంట్ సర్వైవ్ అవ్వాలి, ఫుల్ ప్రొడక్షన్ రావాలి, లాభాల లోపలికి వస్తేనే దీన్ని నిలబెట్టుకోగలుగుతాము. ఆ పరిస్థితికి తీసుకొచ్చినప్పుడు మేమందరం చాలా ఆనందంగా ఉంటాము. దానికి వెళ్ళే విధంగానే మేము పనిచేస్తాం. అదండి ఫస్ట్ అసలు స్టీల్ ప్లాంట్ మనం ఏంటంటే కాలు మీద నిలబడిన తర్వాత మనం స్టీల్లో మర్జమనే డిమాండ్ చేయబోతున్నాము. ఇవాళ మనం స్టీల్ ప్లాంట్ ఫస్ట్ అసలు ఒక స్థాయికి రావాలి. ఎందుకంటే ఇప్పుడు సేల్లో మర్జ్ చేయాలంటే
సేల్ కూడా దీన్ని నడిపే పరిస్థితిలో ఉండాలి కదా. సో ఎవరికైనా సేల్కైనా మనకైనా ఆర్థిక సపోర్ట్ ఫస్ట్ కావాలి. ఆర్థిక సపోర్ట్ తర్వాత మర్జర్ విల్ ఆల్సో బి టేకెన్ అప్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఆంధ్రుల హక్కుగా బాసిల్లుతున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని లేఖలో పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టి తెగ నమ్మినందుకు కుట్రలు పన్నుతున్నారని, ఇప్పటికే 2 ప్లాంట్లను మూసివేసి 3వ ప్లాంట్ కూడా ఆపేందుకు చూస్తున్నారని రామకృష్ణ ఆక్షేపించారు. లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కు ఆస్తులను కారుచౌకగా కట్టబెట్టేందుకు కేంద్రం పావులు కదుపుతుందని విమర్శించారు. ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలో ఉన్న కూటమి నేతలందరూ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో కానివ్వబోమని పదే పదే స్పష్టంగా చెప్పారు. విశాఖ నగరంలోని ప్రజలు కూడా కార్మికులు కూడా పెద్ద ఎత్తున వారికి మద్దతు తెలిపి ఎన్నికల్లో గెలిపించారు. ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వారు ఉద్దేశపూర్వకంగానే ఇప్పటికే ఉత్పత్తి నిలిపేస్తూ ఉన్నారు. ఆల్రెడీ 2 ఫర్నేస్లు క్లోజ్ చేశారు. 3వ ఫర్నేస్ కూడా క్లోజ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఏదైతే బొగ్గు తర్వాత ఇనుము ఉందో వాటికి సప్లై కాకుండా చేస్తూ ఉన్నారు. తర్వాత ఏమాత్రం కూడా అవి రెన్యువల్ చేయలేదు. వారికి ముందు నుంచి కూడా క్యాపిటల్ మైన్స్ కావాలని ప్రభుత్వాలు కోరుతున్నా, రాజకీయ పార్టీలు కోరుతున్నా, కార్మిక సంఘాలు కోరుతున్నా, ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. కాబట్టి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే దాన్ని ఇవాళ మూసివేయించడానికి, ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు 22,000 ఎకరాల భూములు ఉంటే దాదాపు 1,00,00,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఇవాళ వాటన్నిటి కూడా ప్రైవేట్కి అప్పచెప్పడానికి మరోవైపు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి రాష్ట్రంలో ఉంటున్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి వారు స్పష్టమైన విధాన ప్రకటన చేయాలి. ఇవాళ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ప్రైవేటీకరణ చేసి నేను రాజీనామా చేస్తానని మాట్లాడతాను. రాజీనామా కాదు కావాల్సింది. ఇవాళ మీ ఎంపీలు కేంద్రంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో దానిపైన ఎందుకు మీరు మాట్లాడడం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏది ఏమైనా సరే ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఇది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఇవాళ విశాఖ స్టీల్ అంటే టాటా స్టీల్ కంటే ఎక్కువ పేరు ఉంది. మరి విశాఖ స్టీల్ అంటే అంత బ్రాండ్ ఇమేజ్ ఉంది. దాన్ని కాపాడలేక దాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తే ఎవరు కూడా క్షమించరు. పైగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ త్యాగాలతో సాధించుకున్నది. 32 మంది ప్రాణాలు బలిదానం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేసిన తర్వాత తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉంది. దాన్ని కాపాడుకోవడానికి అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ అంశం పని వాళ్ళ ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ రాయడం జరిగింది. కాకినాడ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగాసన కాంపిటీషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ భారతదేశంలో ప్రాచీన కళగా ఉన్న యోగాసనాలను ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు. ఇటీవలే తల్లిదండ్రులలో యోగా పట్ల ఆసక్తి పెరిగిందని, దాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తానని ఆయన వెల్లడించారు. అనంతరం పెద్దాపురం జనసేన ఇన్ఛార్జ్ యోగాసన అసోసియేషన్ ప్రెసిడెంట్ తుమ్మల బాబు మాట్లాడుతూ చిన్నతనం నుండి యోగా అభ్యసించడం వలన ఎటువంటి రుగ్మతలు దరిచేరవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ హాస్పిటల్ చైర్మన్ కళ్యాణ్ చక్రవర్తి, సుధా తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన యోగా ఆసనాలు ఆకట్టుకున్నాయి. ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా ఆసనాల్లో వేయించే బాధ్యత మరి ఎవరో ఒకరు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి స్కూల్స్ అంతే అంత ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అంతా కూడా అంత కాన్సన్ట్రేషన్ యోగా మీద కానీ గేమ్స్ మీద కానీ స్పోర్ట్స్ మీద పెట్టట్లేదు. కానీ తల్లిదండ్రుల్లో మార్పు వచ్చింది. తల్లిదండ్రులు అందరూ కూడా మా పిల్లలు స్పోర్ట్స్ మెన్ అవ్వాలి, గేమ్స్ ఆడాలి, అలాగే యోగా చేయాలని ఆలోచన, డ్యాన్స్ చేయాలి, యోగా చేయాలని ఆలోచనతో తల్లిదండ్రులు వచ్చేది మార్పు వచ్చింది. అదే మార్పుకు అనుగుణంగా మనం కూడా ఈ ప్రభుత్వం కానీ అలాగే స్వచ్ఛంద సంస్థలు కానీ ఆర్గనైజ్ చేసి మరిన్ని కాంపిటీషన్లు పెట్టి వాళ్ళు ఉన్నటువంటి స్పోర్ట్నీస్ని తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి ఇవాళ అలా మంచి ప్లేస్గా తయారవుతారు. అలాగే యోగాసనాలు కూడా బ్రహ్మాండంగా అందరూ కూడా పిల్లలందరూ కూడా బాగా వేసి ఇలా ప్రైజులు కూడా ఇచ్చి ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇది ఎంకరేజ్మెంట్ ఇది అని చెప్పి అంటే వీళ్ళు మళ్ళీ కాంపిటీషన్లో స్టేటు నేషనల్ కూడా ఉన్నాయి, ఒలింపిక్ అని చెప్పి మా సోదరుడు చెప్పాడు. అదే వీళ్ళందరూ అవ్వాలంటే తల్లిదండ్రులు బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి, అలాగే గురువులు కూడా కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు ఇది జరుగుతుంది అని చేత తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా కూడా దీన్ని కాన్సన్ట్రేట్ చేసి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ఇంట్రెస్ట్ ఉంది బాగానే.
చేత ప్రభుత్వ పరంగా ఒక సబ్జెక్ట్ కింద పెట్టి కొంత టైం పెట్టి దీని అందరూ కూడా పిల్లలందరూ కూడా నేర్పించి బాధ్యత తీసుకోవాలని దాన్ని కూడా ప్రభుత్వం చూసి తీసుకెళ్తానని చెప్పి తెలియాలి. వివేకానంద మెడికల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన ఉచిత చర్మ వ్యాధుల వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. సంఘం ఆఫీస్ వద్ద నిర్వహించిన ఈ శిబిరంలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ టి నారాయణరావు, డాక్టర్ నరసింగరావు పాల్గొని రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. 100 మందికి పైగా రోగులు వైద్య శిబిరానికి హాజరు కాగా వారందరికీ ఉచితంగా వైద్యంతో పాటు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ వివేకానంద మెడికల్ ట్రస్ట్ ద్వారా ప్రతి వారం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ శిబిరానికి ఎక్కువగా స్టెరాయిడ్ వాడకం ద్వారా కలిగిన చర్మ వ్యాధిగ్రస్తులు వచ్చారని, అవగాహన లేని మందులు వినియోగించడంతో వారు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అలాగే ఫంగస్ ఎక్కువగా కనిపిస్తుందని చెప్పారు. ప్రతిరోజు 2 సార్లు స్నానం చేయడం, తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవడం చేయాలని ప్రజలకు ఆయన సూచించారు. డాక్టర్ నరసింగరావు మాట్లాడుతూ సేవాభావంతో వివేకానంద మెడికల్ ట్రస్ట్ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. అలాగే ఆసుపత్రిలో తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందిస్తున్నట్లు తెలియజేశారు. ఆసుపత్రిలో నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని వెల్లడించారు. సుమారుగా 80 మంది రిజిస్టర్ అయ్యారు. సో ఎక్కువ మంది పేషెంట్స్ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్, రింగ్ వర్మ్ ఇన్ఫెక్షన్స్, ఎగ్జిమాస్తో ఎక్కువ మంది వస్తున్నారు. ఇక్కడ రింగ్ వర్మ్ అనేది ఇప్పుడు చాలా ప్రబలంగా ఉంది. అది అంటే స్టెరాయిడ్ అబ్యూస్ వల్ల అంటే కొన్ని మెడికల్ షాపుల్లో అయినా ఆర్ఎంపీ డాక్టర్స్ అయినా కొంత ఈ స్టెరాయిడ్ ఉన్న కాంబినేషన్ ఆయింట్మెంట్స్ ఎక్కువగా పేషెంట్స్ తీసుకోవడం వల్ల అది రెసిస్టెన్స్ వచ్చి కొద్దిగా ఫంగస్ బాగా మందులకు పనిచేయకపోవడం వల్ల స్ప్రెడ్ అవుతుంది. సో ప్రజలు గుర్తించవలసింది ఏంటంటే స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి కరెక్ట్ మందులు వాడడం మంచిది. లేదంటే ఇలాగా ఫంగల్ రెసిస్టెన్స్ వచ్చి ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి అది జాగ్రత్తగా గమనించాలి. తర్వాత ఎగ్జిమాస్ కూడా చూస్తున్నాము. ఇప్పుడు ఈవేళ వచ్చిన వాళ్ళు ఎగ్జిమాస్ కూడా ఈ అంటే కొంత డిటర్జెంట్స్కి, సోప్స్కి, హెయిర్ డైస్కి వీటికి ఎలర్జీస్ చూస్తుంటాం. అలాగే పార్థీనియం అని ఈ వయ్యారిభామ మొక్కలు ఉంటాయి, వాటి తాలూకా గాలిలో అవి వాటి తాలూకా పుప్పొడి దిగిరి ఫ్లవర్స్ తాలూకా వాటి వల్ల ఎగ్జిమాస్ కూడా చూస్తున్నాము. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఎగ్జిమాస్, అలాగే స్కేబీస్ అని చిడు అంటాము. అది కూడా మొదట్లో అప్పుడు ప్రీవియస్గా ఉండేది ఎక్కువ, ఇప్పుడు తగ్గింది. కానీ అది హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్లో వాటిల్లో ఒక క్లోజ్డ్ అంటే ఒక్కొక్క రూమ్లోనూ 10 మంది ఇలా ఉండడం, సరైన జాగ్రత్తలు పర్సన్స్ తీసుకోవడం, సో దానివల్ల ఇది ఎక్కువగా స్కేబీస్ కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. అలాగే మిగిలిన ఇన్ఫెక్షన్స్ కూడా ఈ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవి కూడా ఎక్కువగానే చూస్తున్నాము. సో ప్రజలు పరిశుభ్రంగా ఉంటూ డైలీ కూడా 1-2 సార్లు స్నానం చేస్తూ పరిశుభ్రత పాటిస్తే కొంతవరకు మనం ఇన్ఫెక్షన్స్ అన్నీ నివారించవచ్చు. అలాగే ఎగ్జిమాస్ కూడాను కొద్దిగా గ్లౌస్ అవి వేసుకుంటూ స్ట్రాంగ్ డిటర్జెంట్స్ అవి వాడకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఎగ్జిమాస్ కూడా మనం, అలాగే హెయిర్ డై విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. పడుతుందో లేదో చూసుకొని హెయిర్ డైస్ వాడడం మంచిది. సో అలాగే ప్రీవియస్గా ఈ లెపరసీ, హెచ్ఐవీలు ఉండేవి కానీ ఇప్పుడు చాలా వరకు తగ్గాయి. సో ఈరోజు ఈ క్యాంప్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా కొంత ఫ్రీగా మందులు కూడా ఇస్తున్నాము. ఇక్కడ వివేకానంద మెడికల్ ట్రస్ట్లో ప్రతి లక్షవారం 4:30-5:30 మధ్యలో ఇక్కడ డెర్మటాలజీ ఓపీ రన్ అవుతుంది. వివేకానంద హాస్పిటల్లో ట్రస్ట్ తాలూకా ఆధ్వర్యంలో ప్రతి నెల ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడానికి చేస్తున్నామండి. దాంట్లో ఏంటంటే ఈ నెల డెర్మటాలజీ క్యాంపు, స్కిన్ డిసీజెస్కి సంబంధించినటువంటి క్రానిక్ స్కిన్ డిసీజెస్ గురించి సంబంధించినటువంటి క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నియర్లీ 100 పేషెంట్స్ రిజిస్టర్ అయ్యారు. ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు క్యాంపు 2 డాక్టర్లు, స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చారు. డాక్టర్ నారాయణరావు గారు ట్రస్టీ చైర్మన్, ఆయన కూడా దగ్గరుండి కేసులన్నీ చూస్తున్నారు. దాంతోపాటుగా పేషెంట్స్కి అందరికీ కూడా 1 వారం సరిపడేటటువంటి ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇస్తున్నాము.
సో దీంతో పాటుగా ఈ నెలలోనే మళ్ళీ ఇంకొక మెడికల్ క్యాంప్ ఒకటి జరుగుతుంది, ఫ్రీ మెడికల్ క్యాంపు. అదేంటంటే మందుల కంపెనీ వాళ్ళందరూ కలిపి ఒక 3 క్యాంపులు, నెఫ్రోపతి క్యాంపు, తర్వాత రెటినోపతి క్యాంపు, తర్వాత న్యూరోపతి క్యాంపు, మొత్తం 3 కలిపి ఒకే రోజు నాడు 3,000 రూపాయలు ఖర్చు అయినటువంటి టెస్టులు అన్నీ కూడా కండక్ట్ చేసి ఆ రిపోర్ట్ అన్నీ కూడా పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాగా ప్రతి నెల కూడాను పేషెంట్స్కి ఒక సేవాభావంతో మేము ఇక్కడ కార్యక్రమం చేయడానికి వివేకానంద హాస్పిటల్ ట్రస్ట్, వివేకానంద మెడికల్ ట్రస్ట్ తరఫున రెగ్యులర్గా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. మెడికల్ సర్వీసెస్ ఎలా ఉన్నాయంటే తక్కువ ఖరీదులోనే పేషెంట్స్కి కన్సల్టేషన్, అంటే 100 రూపాయలకి కన్సల్టేషను, అది 1 వీక్ వ్యాలిడ్గా ఉంటుందన్నమాట, వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 1 వీక్ వరకు కూడా పేషెంట్ మధ్యలో ఎన్నిసార్లు వచ్చినా సరే ప్రాబ్లం లేదు, ఆ 1 వీక్ వరకు అది ఆ వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే టెస్టులు కూడాను డిజర్వింగ్ క్యాండిడేట్స్కి ఈవెన్ చాలా తక్కువ ఖరీదులో టెస్టులు చేయడం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ టెస్టుల్లో కూడాను మన బీవీకే కాలేజ్ నుంచి కానీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళందరికీ కూడాను ఒక 15%, 10 to 15% డిస్కౌంట్తో కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ ఆ బెనిఫిట్ని అంతని కూడాను అందరూ అవైల్ చేసుకోవాలని కోరుతున్నాం. చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ 7వ వార్షికోత్సవం సందర్భంగా కాకినాడ సూర్య కళా మందిర్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మొండి రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని మరోసారి నిరూపించడం కల్లారా చూస్తున్నామని, ప్రభుత్వానికి సహకరిస్తూ ఎంతో మంది అభాగ్యుల జీవితాలలో వెలుగులు నింపుతూ చేయూత సంస్థ సేవలు వెలకట్టలేనివని కితాబిచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన శాసన మండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు మాట్లాడుతూ ఉవ్వెత్తున సిపిఎస్ ఉద్యమాన్ని నడిపించిన ఉద్యోగ ఉపాధ్యాయులు తాము పేద ప్రజల జీవితాలలో వెలుగులు కూడా నింపగలమని చేయూత సంస్థ నిరూపిస్తుందని కొనియాడారు. 7 సంవత్సరాలుగా వెలకట్టలేని సేవలను అందిస్తున్న చేయూత సంస్థ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సంస్థను స్థాపించిన మొండి రవికుమార్, ఎంఏ అలీం, చింతా నారాయణమూర్తి, షేక్ వల్లీ బాషా ఇతర కార్యవర్గ సభ్యులను అభినందించారు. ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్లు ఎన్ శృతిరెడ్డి, ఎన్ సుగుణారెడ్డిలు హాజరై చేయూత భవన్లో చిన్నారులకు తమ విద్యా సంస్థలలో ఉచిత విద్యను అందిస్తామని తెలియజేశారు. అతిథులుగా విచ్చేసిన మాజీ పిఠాపురం శాసన సభ్యులు వర్మ, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, జనసేన కాకినాడ సిటీ అధ్యక్షులు తోట సుధీర్, ఏపీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ శివారెడ్డి, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తమ నాయుడు తదితరులు పాల్గొన్నారు. తన సంస్థగా ఓన్ చేసుకుని సుమారు 8,78 లక్షల రూపాయలతో చేయూత సంస్థ ద్వారా 1,278 కుటుంబాల్లో వెలుగు నింపుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మా లక్ష్యం ఏంటంటే విద్య, వైద్యం, ఉపాధి కల్పించడమే మా లక్ష్యంగా పెట్టుకుని కట్టుబట్టలతో మా దగ్గర ఉన్న చిన్నారులకి ఉద్యోగ పట్టా ఇచ్చి సొసైటీకి అందించాలి. ఆ సొసైటీలో మంచి పౌరులుగా యువత ఉన్నట్లయితే దేశం బాగుపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ చేయూత సంస్థను ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున 7వ వార్షికోత్సవానికి ప్రముఖులు మన తుమ్మలపల్లి బాబు గారు అవ్వచ్చు, అశోక్ బాబు గారు అవ్వచ్చు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ నాయకులందరూ కూడా మా మీద ఉన్న అభిమానంతో ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా మేము చేసే సర్వీసు పబ్లిక్లో కాకుండా, పబ్లిసిటీ కాకుండా మేము లబ్ధిదారులకే చేర్చే విధంగా మా సర్వీసెస్ ఉంటాయి. కాబట్టి వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మా సేవలను గుర్తించి మమ్మల్ని అభినందించడం నిజంగా మా సభ్యులందరికీ కూడా మేము హ్యాపీగా ఫీల్ అవుతూ ఇది మరింత స్ఫూర్తితో చేయూత సంస్థ ద్వారా అనేక మందికి సేవలు చేయడానికి ఈ స్ఫూర్తి ఉపయోగపడుతుందని వీళ్ళందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే విశిష్ట సేవా పురస్కారాలు అందించారు ఈరోజు ఉపాధ్యాయులందరికీ, ఇది జిల్లా వ్యాప్తంగా కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా, అంటే కడప నుంచి, అనంతపురం నుంచి, కర్నూలు నుంచి, వివిధ జిల్లాల నుంచి ఈరోజు మన కాకినాడకు రావటం, పిల్లలకి అత్యున్నతంగా పాఠాలు నేర్పించి విద్యాబుద్ధులు నేర్పేటువంటి ఉపాధ్యాయులకి ఈరోజు పురస్కారాలు అందించడం జరిగింది. వారందరినీ సత్కరించుకోవడం జరిగింది. అలాగే రైతుల్ని, ఏదైతే రైతులు ఉన్నారో ఆ రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే రైతులందరినీ ఇక్కడ పిలవటం, అంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా మనందరికీ ఆరోగ్యం అందుతుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వారు అందరినీ గుర్తించి అనేక మంది రైతులకి ఈరోజు పురస్కారాన్ని అందించడం జరిగింది. దీనికి తోడు పేద విద్యార్థులకి ఈరోజు ఇక్కడ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఐఐటి చదువుకునేటువంటి పిల్లలకు కానీ, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి వెళ్ళేటువంటి పిల్లలు, 10th నుంచి ఇంటర్మీడియట్కి వెళ్ళే పిల్లలు,
వాళ్ళందరికీ కూడా చెక్కులు అందించి ఆ విద్యా సంస్థలో జాయిన్ చేయడం. అది కాకుండా పిల్లలు 1వ తరగతి దగ్గర నుంచి కట్టు బట్టలతో వస్తే చిన్న పిల్లల్ని మళ్ళీ వాళ్ళ పీజీ పూర్తయ్యేదాకా కూడా ఉద్యోగం వచ్చేదాకా కూడా చేయూత సంస్థ వారికి విద్యకి ఆర్థికంగా ఉపయోగపడతా ఉంది. అనేకమైనటువంటి సేవలు చేస్తూ ఉన్నది విద్యా సంస్థ. అదే కాకుండా దివ్యాంగులకి గుర్తించి ఈ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 21 మందితో షాపులు పెట్టించి వారికి లబ్ధి అంటే ఏదో ఫంక్షన్ ఇచ్చేసి వదిలిపెట్టేది కాకుండా వారికి 40,000 నుంచి 50,000 ఇవ్వటం, 50,000 కాబట్టి 1,00,000 ఇవ్వటం, వారికి అవసరమైనటువంటి షాప్ పెట్టించడం, దాని ద్వారా వారు మొత్తం కుటుంబం బతికేటట్టు ఉపాధి కల్పించడం చేయూత సంస్థ చేశారు. ఇలా చెప్పుకుంటా పోతే అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయూత సంస్థ. రాజమండ్రి లిటిల్ పారడైజ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఇంటరాక్ట్ క్లబ్ ఆఫ్ లిటిల్ పారడైజ్ రివర్ సిటీ ఆధ్వర్యంలో వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ మెంబర్ విశ్రాంత అధ్యాపకురాలు డాక్టర్ జి మహాలక్ష్మి లిటిల్ ప్యాడ్ ఇంటరాక్ట్ చిన్నారులకు ప్రథమ చికిత్స గురించి వివరించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలు, కుక్క కాటు, పాము కాటు, నీటిలో మునిగిపోవడం, యాక్సిడెంట్లు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రథమ చికిత్స, ఉపశమన పద్ధతులను వివరించిన అవగాహన కార్యక్రమం అందరినీ అలరించింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన లిటిల్ పారడైజ్ ఇంటరాక్ట్ క్లబ్ అధ్యక్షురాలు అన్వి షణ్విక అందరూ సమిష్టిగా సమాజానికి సేవలు అందించాలని తెలియజేశారు. మరో అతిథిగా పాల్గొన్న కమ్యూనిటీ సైకాలజిస్ట్ రొటేరియన్ సుంకర నాగేంద్ర కిషోర్ ఆపద సంభవించినప్పుడు సైకాలజికల్ ఫస్ట్ ఎయిడ్ గా అవగాహనతో ధైర్యాన్ని, సహాయ సహకారాలను, వ్యక్తిగత సామాజిక స్పృహతో దారి చూపించాలని కోరారు. పాఠశాల డైరెక్టర్ రొటేరియన్ బచ్చు సత్యానందం మాట్లాడుతూ రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ అధ్యక్షులు నాలం నరసింహారావు ఆదేశాల మేరకు ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం జరుపుకోవడం ఆనందదాయకమని విద్యార్థులు సేవా తత్పరతను అలవర్చుకోవాలని సూచించారు. సో విద్యార్థులందరికీ, స్టూడెంట్స్ అందరికీ కూడా ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, మనుషులకి మనకి ఎంతవరకు అవసరము, ఏం చేయాలి అనేటువంటి వాటి మీద వివరణ ఇవ్వడానికి ఈ కార్యక్రమం జరుగుతోంది. ఫస్ట్ ఎయిడ్ అంటే ఆపద సంభవించినప్పటి నుండి డాక్టర్కి విక్టిమ్ను చేర్చే లోపు మనం అందించేటువంటి సహాయాన్ని ప్రథమ చికిత్స, ఫస్ట్ ఎయిడ్ అంటాము. ఈ పిల్లలకి త్వరగా తెలిసినట్టయితే ఒక సైంటిఫిక్ వేలో, కరెక్ట్ వేలో వెళ్తారు. అలాగే తర్ఫీదైనట్టయితే వెంటనే కూడా స్పందిస్తారు వెనకాడకుండా. ఏం చేయాలో తెలియక చాలామంది వెనకాడుతూ ఉంటారు. అలా కాకుండా అవగాహన కల్పించినట్టయితే వాళ్ళకి తక్షణ సహాయం అందించడానికి వాళ్ళంతట వాళ్ళుగా హ్యుమానిటేరియన్గా ముందుకు వచ్చి సహాయం అందిస్తారనమాట. ఇందులో సిపిఆర్ వగైరాలు చేసేంత ఏజ్ కాదు, ఇంకా చిన్నపిల్లలు వీళ్ళు. మిగతా ఫైర్ యాక్సిడెంట్లు కానీ, తర్వాత వాటర్లో మునిగిపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అలాగే స్కూల్లో కూడా కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. డాక్టర్ మహాలక్ష్మి గారు ప్రథమ చికిత్స, దాని విశేషాలు ఎలాగో చేయాలని చెప్పారు, బెంబేలెత్తుకోకుండా అన్నది. ఒక సైకాలజిస్ట్గా, ఒక కమ్యూనిటీ సైకాలజిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్ అన్నది కావాలి. సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్ అంటే అటేపోడికి సడన్ షాక్ వస్తుంది, ఏదైనా సడన్గా డెత్ విషయం తెలిసినప్పుడు కానీ, లేకపోతే మంటలు అరిపేటప్పుడు కానీ వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, గట్టిగా అరవటం కూడా చేత కాదు కొంతమందికి. కాబట్టి దాన్ని అధిగమించడానికి పిల్లలందరిలో ఏంటంటే మీలో ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఎవరన్నా తిడుతున్నారు లేకపోతే కొడుతున్నారు, మీరు కొడుతుంటే పోలీస్ అన్నారు అనుకోండి, అటేపోడు నిజంగా పోలీస్ ఉండడు కానీ వాళ్ళు భయపడతారు. అలాగే ఎవరన్నా ఏదైనా పరిపోతున్నారని చెప్తే, మేడం గారు చెప్పినట్టుగా డ్రౌనింగ్ కానీ ఏదైనా అవుతున్నప్పుడు హెల్ప్ అని గట్టిగా అరగలిగితే అరవాలి, గట్టిగా అరిచేసి మనం జాగ్రత్త అని చెప్తే టేక్ కేర్ అన్నది ఇప్పుడు పదం. జాగ్రత్త అన్నది మనకి నానుడి ఎప్పటి నుంచో ఉంది. క్షేమంగా వెళ్ళి లాభంగా రా అంటాం, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది పిల్లలు. కాబట్టి అందుకని ఏంటంటే సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్కి పిల్లల్లో ఏంటంటే ఓర్పు, సహనం, ఒక క్రమబద్ధీకరణలో సాంఘిక సామాజిక పరిస్థితుల్లో తల్లిదండ్రులకు ఎలా సాయం చేయాలి, తల్లిదండ్రుల యొక్క మాది ఇంకో ప్రోగ్రాం కూడా ఉంది రోటరీది,